నేటి నుండి హైదరాబాద్ లో భారత్ సమ్మిట్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లోని నిపుణులు ఈ సమ్మిట్ లో పాల్గొననున్నారు. ప్రపంచ శాంతి, అహింస, న్యాయం, పెట్టుబడులే లక్ష్యంగా భారత్ సమ్మిట్ నిర్వహిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, సోషల్ జస్టిస్ తో పాటు జెండర్ జస్టిస్, యూత్ జస్టిస్, ఎకలాజికల్ జస్టిస్, పీస్ జస్టిస్ పేరుతో కార్యక్రమాలను వివరించనున్నారు. ఈ సమ్మిట్ లో ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన నాయకులు, నిపుణులకు తెలంగాణ ప్రభుత్వం విజన్ గురించి వివరిస్తామన్నారు భట్టి విక్రమార్క. ఇందిరా మహిళా శక్తి, బజార్లు, గ్రామాల్లో ఉపాధి కల్పన తదితర అంశాల గురించి చెబుతామన్నారు. భారత్ సమ్మిట్ అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అనేక మార్పులు దృష్టిలో పెట్టుకుని అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం అనేటువంటి కాంగ్రెస్ పార్టీ మూల విధానాలైనటువంటి అంశాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 100 దేశాలకు పైబడినటువంటి ప్రతినిధులు, కొద్దిమంది ప్రభుత్వ అధినేతలున్నారు, పార్లమెంటు సభ్యులున్నారు, ఆయా జాతీయ ప్రభుత్వాల్లో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రముఖమైనటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులున్నారు, కార్పొరేట్ సంబంధించినటువంటి నాయకులున్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు, థింకర్స్ ఉన్నారు, ఇంకా చాలా మంది ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొంటారు. మోర్ దెన్ 450 డెలిగేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ భారత్ సమ్మిట్ లో రేపు జరిగే కార్యక్రమంలో పాల్గొంచుకోబోతా ఉన్నారు. ఆనాడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రపంచంలో కోల్డ్ వార్ నడుస్తున్నటువంటి సమయంలో 2 అగ్రదేశాలు ఒకదానిపైన ఒకటి కాలు దువ్వుతూ ప్రపంచం మొత్తాన్ని కూడా ఎవరో పక్కన చేర్చుకునే కార్యక్రమంలో జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఎదుగుతున్నటువంటి భారతదేశం అలీన విధానాన్ని తీసుకొని, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ తీసుకొని నాయకత్వాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టి ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా, ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ సమస్యలు ఉత్పన్నమైనప్పుడల్లా మేము ఉంటామని చెప్పడానికి ఈ రోజు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేసి ప్రపంచ దేశాలకు సంబంధించిన నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తా ఉంది. భారత్